కీర్తనలు 126వ అధ్యాయము 5-6 వచనాలను అందరూ చదువుకుందామండి. కీర్తనలు 126వ అధ్యాయము 5-6 వచనాలను అందరూ చదువుదాము. 1, 2, 3 everybody go. మంచిది. నా ఎదురుగున్న వారు మాటలే నాకు వినబడ్డాయి. ఆ కుర్చీలో కూర్చున్న వారు చదివారులేదు తెలియట్లేదు. నాకు కొంచెం స్వరాలు పెంచి చదవాలి. మీరు చదివితే మీకు ఆశీర్వాదమని దేవుని వాక్యమే చెప్పింది. దేవునికి స్తోత్రం. మరొకసారి మీకు అర్థమయ్యే రీతిగా చదువుతూ ఉన్నాను. 126వ సంకీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడిచొచ్చు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. మొదటిగా మనము కన్నీళ్లు విడుచుచు అని ఈ మాట వినాలి. 2 విషయాలు ప్రతి దినం వింటున్నాము. మొదటి విషయము కన్నీళ్లు విడుస్తూ అన్నాడు. కన్నీళ్లు ఎవరికి వస్తాయండి? బాధలో ఉన్నవారికి, నలిగిన హృదయము కలవారికి, హింస పొందుతున్న వారికి, కుటుంబము కొట్టుమిట్లాడుతూ ఉన్నవారికి కన్నీళ్లు అనేవి సహజం. వారు మోస్తున్న భారాన్ని బట్టి వారికి విడుదల లేక, సంతోషం లేక అనేకులు ఈ రోజున వారికి కలిగిన బాధ ఏమిటో ప్రక్క వారికి చెప్పుకోలేక కన్నీళ్లు పెడుతూ ఏడుస్తూ ఉంటారు. ఒక్కొక్క తల్లి ఏడ్చేటప్పుడు తన యజమానికి కానీ తన బిడ్డలకు కానీ తెలియకుండానే ఏడుస్తూ ఉంటుంది. ఆమె తన బాధను తనలోనే మింగుతూ తన కన్నీళ్లను పానముగా చేసుకుని నిద్రలేని రాత్రులు, ఆహారము తినని గడియలను ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ రీతిగా ఒక్కొక్క స్త్రీ, ఒక్కొక్క యజమానురాలు తన కుటుంబం నిమిత్తం కన్నీళ్లు కారుస్తూ తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటుంది. ఇక్కడ కన్నీళ్లు కార్చేవాడు ఎవరు అంటే, మనం పూర్వపు స్థితిలోనికి ఒకసారి వెళితే, అలనాడు ఇశ్రాయేలీయులు విడుదల లేక ఐగుప్తులో కన్నీళ్లు కార్చారు. 1 సంవత్సరమా 2 సంవత్సరాల ఆహారం లేక కన్నీళ్లు కార్చారు. నీళ్లు లేక కన్నీళ్లు కార్చారు. బాలింతలకు తన బిడ్డకు పాలుచుకోవటానికి పాలు లేక నీళ్లు కార్చారు. వారు పొయ్యలిగించుకోవటానికి కట్టెలు లేక నీళ్లు కార్చారు. పట్టెడన్నము తిని ఒక పూట గడుపుకుందామని ఆశపడ్డారు, కానీ అది లేక కన్నీళ్లు కార్చారు. చివరికి వాళ్ళు దేవునికి మొర్రపెట్టుకున్నారు. ఎలా మొర్రపెట్టుకున్నారు తెలుసా పిల్లరా? కన్నీళ్లు కారుస్తూ విరిగి నలిగిన హృదయముతో దేవునికి మొర్రపెట్టారు. ఎందుకో తెలుసా? వారు అలాగున ఐగుప్తులో 430 సంవత్సరాలు నలిగిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? యోసేపు చనిపోయే వరకు, యోసేపు బ్రతుకున్నంత కాలము ఆ దేశ రాజు అయిన ఫరో ఇశ్రాయేలును ప్రేమించాడు. యోసేపు ఎప్పుడైతే చచ్చిపోయాడో ఇశ్రాయేలుకి ఏం మిగిలిందంటే కన్నీరే మిగిలింది. ఒక జ్ఞానవంతుడు తన ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చాడు. అందుకనే బైబిల్ చెప్తాది, ప్రతి ఇల్లాలు జ్ఞానవంతురాలుగా ఉండాలంట. ఎలా ఉండాలండి? జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇంటిలో కన్నీళ్లు ఉండవు.
ప్రతి స్త్రీ, ప్రతి విశ్వాసి జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇంట్లో కొదువు ఉండదు. జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇంట్లో సమస్యలు ఉండవు. జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇల్లు ఏ మాత్రముగా రుణభారములతో కొట్టుమిట్లాడదు. జ్ఞానవంతురాలుగా ఉండాలట. ఎప్పుడైతే జ్ఞానవంతురాలు ఆ గృహమందు ఏలుబడి చేస్తాదో ఆ ఇల్లట కొనియాడబడుతుందట. ఆ ఇల్లు ఘనత కలిగినదై ఉంటుంది. ఆ ఇల్లు దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు దేవునికి ధూపం వేస్తూ ఉంటుంది. ఆమె దేవునికి మర్ర పెట్టుకుంటుంది. తన కుటుంబం కొరకు, తన భర్త కొరకు కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. తన బిడ్డల కొరకు కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఏ స్త్రీ అయితే కన్నీళ్లు కారుస్తూ ఉంటుందో ఆ స్త్రీని దేవుడు నిర్లక్ష్యము చేయడు. అరణ్యంలో హాగరు కన్నీళ్లు కార్చింది. అరణ్యంలో హాగరు కన్నీళ్లు కార్చింది. ఈ బిడ్డలను ఏం చేయాలి? ఈ బిడ్డలను ఏడుపు నేను చూడలేను, ఈ బిడ్డ కన్నీళ్ళు నేను ఏడు చూడలేను అని చెప్పి అల్లంత దూరాన పొద దగ్గర పడేసి దూరముగా ఇల్లు కూర్చుని ఏడుస్తూ ఉన్నదట. అరణ్యములో ఏడుస్తున్నటువంటి హాగరును దేవదూత వచ్చి దర్శించింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ జీవితాలు కూడా అరణ్యంలా ఉందేమో, మీ బ్రతుకులు కూడా అరణ్యంలా ఉన్నాయేమో, మీ కుటుంబంలో అరణ్యము వంటి పరిస్థితులు ఏర్పడ్డాయేమో. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నువ్వు చేయవలసింది తెలుసా? కన్నీళ్లతో దేవునికి మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు పిల్లారా, కన్నీళ్లతో మొర్ర పెట్టాలి. మాకేమైనా మాట వినబడినప్పుడు, అది శోధనకరంగా ఉండినప్పుడు నేను కన్నీళ్లతో మొర్ర పెడుతూ ఉంటాను. కన్నీళ్లతో మొరపెడుతూ ఉంటాను. ఒకవేళ కన్నీళ్లు చాలకపోతే నా భార్యకు సెలవిస్తాను, నువ్వు నాతో ఏకీభవించగలవా? పలానా విషయంలో ప్రార్థన చేయాలి, మనము పలానా విషయంలో దేవునికి మొర్రపెట్టాలి అని చెప్పినప్పుడు మేము కలిసి కన్నీళ్లు కార్చి దేవునికి మొర్రపెడుతూ ఉన్నాము. ఎప్పుడైతే దేవునికి కన్నీళ్లు కార్చి మొర్రపెడుతున్నామో దేవుడు ఉత్తరం ఇచ్చి జవాబిస్తూ ఉన్నాడు. కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా, ఏ విధమైన వెనకాల ప్రాపర్టీలు మాకు లేకపోయినా దేవుడు గనుల మధ్యన నిలవబెడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? కన్నీళ్ళు. ఏమున్నాయండి? కన్నీళ్లు కార్చాలి. నీ కోసం కన్నీళ్లు కార్చాలి. నీ కుటుంబం కోసం కన్నీళ్లు కార్చాలి. నీ బిడ్డల కోసం కన్నీళ్లు కార్చాలి. కన్నీళ్లు కారుస్తూ ఉంటేనే నీ ఇంటిలో సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు దేవునికి కన్నీటితో మొర్ర పెట్టుకుంటే దేవుడు వారికి వాగ్దాన దేశమైన కనానును బహుమానముగా ఇచ్చాడు. నీవు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే 2026 సంవత్సరములో నీకు ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానమును నీ కన్నీళ్ల ప్రార్థన ద్వారా నెరవేరుస్తాడు. వాగ్దానమును బట్టి ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. వాగ్దానం ఏమైతే నీకు సెలవించబడిందో ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ ఇంటిలో తెగులుకు, రోగాలకు ఏమాత్రం అనుమతి ఇవ్వడు దేవుడు. ఏ వాగ్దానమతి ఇచ్చినాడు ఆ వాగ్దానమును నెరవేర్చటానికి ఆ కృపగల దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు. క్రీస్తు పిల్లారా, నీవు నేను కన్నీళ్లతో ఉన్నామా లేదా అనేది మనము చూడాలి. రెండవదిగా ఒక ఆయన కన్నీళ్లు కార్చాడు. మీకు అందరూ తెలుసు. యోబు 16వ అధ్యాయము 21వ వచనం చదువుతాము. దాని ముందు పుస్తకమే. యోబు 16వ అధ్యాయము 21వ వచనము. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వాద్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ల ప్రవాహముగా విడుచుచున్నాను. దేవునికి స్తోత్రం. యోబు ఎవరి వైపుకు తిరిగి కన్నీళ్లు కారుస్తున్నాడు? రాజుల వైపుకు తిరగలేదండి, గనుల వైపుకు తిరగలేదు,
పెద్దల వైపుకు తిరగలేదు, నాయకుల వైపుకు తిరగలేదు. మరి ఎవరి వైపుకు తిరిగాడు? జీవము గల దేవుని వైపుకు తిరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపుకు తిరిగాడండి? జీవము గల దేవుని వైపుకు తిరుగుతూ ఎలా ఉన్నాడు? ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడండి పిల్లారా? దేవుని వైపుకు దృష్టి ఉంచి కన్నీళ్లను ప్రవాహముగా విడిచాడంట. కన్నీళ్లు కార్చేటప్పుడు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? జలతారలు, ధారాలుగా ఉండాలట. ఒక్కొక్క ఆవిడ కన్నీళ్ళు కాచినట్టే ఉంటుంది, కానీ సెంగంతా తడిపోతుంది. ఎందుకు? విలువలేని కన్నీళ్ళు ఎందుకు? విలువ కలిగిన కన్నీళ్లు కార్చండి. విలువలేని కన్నీళ్లు మనలో ఉండాలి. విలువలేని ప్రార్థనలు మనలో కనబడుతున్నాయి. విలువలేని యాచనలు మనలో కనబడుతున్నాయి. దేవుడు వినని ప్రార్థనలు, దేవుడు ఆలకించని ప్రార్థనలు చేస్తున్నారు ఈ రోజున క్రైస్తవులు. నువ్వు మర్ర పెడితే దేవదూత ఘనము దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వెలుగు ప్రకాశించాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క ప్రాంతమంతా దేవుడు ఆశీర్వదించాలి. నీ కన్నీళ్ల ప్రార్థన నీ ప్రాంతంలో ఎలా ఉన్నది పిల్లారా? ఆలోచన చేయండి. కేవలం నీ కుటుంబం కొరకే కాదు, నీ భర్త కొరకే కాదు, నీ బిడ్డలకే కొరకే కాదు, నీ ప్రాంతంలో ప్రజల కొరకు మొర్ర పెట్టాలి. యోబు అంటున్నాడు తన స్నేహితులతో, మీరు అన్నట్టు మాటలు నేను అనగలను. ఎంత పరుష పదములు వాడుతున్నారు, అంతకంటే పరుష పదములు నేను వాడగలను. కానీ నాకు నా చాలిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు పలికిన ప్రతి మాటకు జవాబు ఇవ్వగలవాడు నా యేసయ్య ఉన్నాడయ్యా. నేను కన్నీళ్లు అందుకు కార్చటం లేదు. నా శరీరము కుళ్ళి కృషించిపోతున్నదని నేను కన్నీళ్లు కార్చటం లేదు. నా భార్య వెళ్ళిపోయిందని కన్నీళ్లు కార్చటం లేదు. నా బిడ్డలు చనిపోయారని కన్నీళ్లు కార్చటం లేదు. నా ఆస్తి అంతా సర్వనాశనం అయిపోయిందని కన్నీళ్లు కార్చటం లేదు. నా దేవుని కనికరము కొరకు కన్నీళ్లు కార్చుతున్నానన్నాడు. ఎప్పుడైతే దేవుని కనికరము కొరకు కన్నీళ్లు కార్చాడో, దేవుడు యోబు ప్రార్థన విని యోబు కన్నీళ్లు చూసి యోబు నష్టపోయిన స్థితిని చూశాడట. యోబు ఎంత నష్టపోతున్నాడో, ఎవరు నష్టపోయాడో, ఏ రీతిగా నష్టపోయాడో, ఆస్తి పరంగా నష్టపోయాడు, కుటుంబ పరంగా నష్టపోయాడు, భార్య వెళ్ళిపోయింది, బిడ్డలు చనిపోయారు. ఏడవడం లేదు పుల్లారా. దేవుని చిత్తము కొరకై, దేవుని కనికరము కొరకై, దేవుని కృప కొరకై కన్నీళ్లు కారుస్తూ, ప్రవాహము వలె కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. యోబు కన్నీళ్ల ప్రార్థన విన్న దేవుడు యోబుపై కనికరాన్ని చూపించాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనకు కూడా దేవుడు కనికరం చూపిస్తాడు. నా కుమారుడా అని నా ప్రభు చేతుల్లో తీసుకుని ఎంత పోగొట్టుకున్నాడో, ఏమేమి పోగొట్టుకున్నాడో, ఎంత ఆస్తి నష్టమైపోయిందో, ఎంత ప్రాపర్టీ పోయిందో, అదంతను కూడా దేవుడు తన కన్నీళ్ల ప్రార్థన ద్వారా డబల్ సంపాదించాడు. దేవుని స్తోత్రం చెప్పవు. తన కన్నీళ్ల ప్రార్థన ద్వారా డబల్ రెట్టింపులు సంపాదించాడు. పిల్లారా, మీ ఆత్మీయ జీవితంలో కూడా మీరు చేసే కన్నీళ్ల ప్రార్థన నీ ఇంట్లో రెట్టింపు ఆశీర్వాదాలు ఉండాలి, రెట్టింపు దీవెనలు ఉండాలి. యోబు వలె కన్నీళ్లు కార్చండి, ఇశ్రాయేలు వలె కన్నీళ్లు కార్చండి, వాగ్దాన దేశంలో అనుభవించడం కన్నీళ్లు కార్చండి. నీ ఇంట్లో వాతావరణం అంతయు కాలుస్తూ ఉన్నాడు. తన కలిగిన వేదన ఏమిటి, తన కలిగిన శ్రమ ఏమిటి, ఎందుకు దుఃఖముతో ఉన్నాడు అనేది అక్కడ రాస్తూ ఉన్నాడు. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క ఆత్మ చాలా కాలం దుఃఖములో, వేదనలో మునిగిపోయిందంట. దావీదు యొక్క ఆత్మ చాలా కాలం దుఃఖంలో, వేదనలో మునిగిపోయిందంట. ఎప్పుడైతే మూలుగుతూ కన్నీళ్లు కార్చాడో, మూలుగులు వినపడ్డాయి దేవునికి. దావీదు యొక్క మూలుగులు దేవునికి వినబడుతున్నాయి.
దావీదు మూలుగులు మనుషులకు వినబడలేదు. దావీదు మూలుగులు మనుషులు ఎవరు పట్టించుకోలేదు. అతను రోగం వచ్చి మూలుగుతున్నాడు అనుకున్నారు, బాధ వచ్చి మూలుగుతున్నాడు అనుకున్నారు, నొప్పిని తాళలేక మూలుగుచున్నాడు అనుకున్నారు, వ్యాధిని తట్టుకోలేక మూలుగుచు ఉన్నారు అనుకున్నారు. కానీ కాదండి, నా దేవుని కనికరమ కొరకు మూలుగొచ్చు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశాడట. దావీదు కన్నీళ్లు కారిస్తే అతని పరుపు ఆ కన్నీళ్ల మీద తేలిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రార్థన చేశాడని అర్థం. దావీదు పరుపు, ఏ పరుపు అది? దావీది పాపపు పరుపు. దావీదు పరుపు దోషభరితమైన పరుపు. దావీదు పరుపు పాపముతో కూడిన పరుపు. ఆ పాపముతో కూడిన పరుపుని, ఆ దోషభరితమైన పరుపుని దేవుడు ఎక్కడ కడిగేస్తున్నాడో తెలుసా? తన కన్నీళ్లతో శుద్ధి చేసుకుంటున్నాడు. ఈనాడు విశ్వాసులు కన్నీళ్లతో శుద్ధి చేసుకోవాలి, కన్నీళ్లతో పాపమును ఒప్పుకోవాలి, కన్నీళ్లు కార్చి పాపమును విడిచిపెట్టాలి, కన్నీళ్లు కార్చిన పరిశుద్ధులు అవ్వాలి. ఈ రోజున కన్నీళ్ల ప్రార్థన మీకుందా? క్రీస్తు పిల్లారా, దావీదు తన పాపమును బట్టి కన్నీళ్లు కార్చాడు. అంటున్నాడు కదా, హిస్సోపుతో నన్ను కడుగుము అన్నాడు. దేంతో కడగమన్నాడండి? హిస్సోపుతో కడగమంటున్నాడు. నా పరుపు తేలినట్లుగా కడుగు తండ్రి అని ప్రార్థన చేశాడు. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంచె దినములో మరణశయ్య మీద ఉన్నప్పుడు దావీదు తన కుమారుని పిలిచి, సొలొమోను పిలిచి, నాయనా, ఈ లోకంలో ఇవ్వటానికి ఎన్నెన్నో ఉండవచ్చు, కానీ ఏ తండ్రి ఏ కుమారుడికి ఇవ్వనిది నీకు ఇస్తున్నాను అన్నాడు. సొలొమోను ఆశపడిపోయాడు. ఏమిటి అని చూస్తే దావీదు తన కుమారుడికి సొలొమోనుకి ధర్మశాస్త్రాన్ని కానుకగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు దేవదాస్ అయ్య గారు, ఆయన చనిపోయే ముందు ఆయన దగ్గరకు వస్తే అందరికి చాలా ఇచ్చేసాడట. బట్టలు ఇచ్చేసాడంట, పెట్టి ఇచ్చేసాడంట, డబ్బులు ఇచ్చేసాడంట, ఆయన దగ్గర బైబిల్స్ కొన్ని ఇచ్చేసాడంట, ఆయన రాసిన పాటల పుస్తకాలు ఇచ్చేసాడట. ఇంక నేను చచ్చిపోతున్నాను రా, పట్టుకోండి అని చెప్పి అందరికి, భక్తులందరికీ ఇచ్చేసాడట. అంతా అయిపోయింది. ఇంకా ఆయన మరణం మీద ఉన్నాడు. ఇంక ఇవాళ రేపంటా ఉన్నాడు. అప్పుడు వెళ్ళారంట జానయ్య గారు. దేవునికి స్తోత్రం. ముదురుపాడు జానయ్య గారు వెళ్ళి, అయ్యా నేను వచ్చానయ్యా అన్నాడంట. నాయనా, అందరికి అన్నీ ఇచ్చేసానయ్యా, నా దగ్గర ఏమి లేదు. ఇదిగో నా దగ్గర నేను రాసుకుని బైబిల్ చదువుకుంటున్నానే, నా ప్రసంగాలు రాసుకుని బైబిల్ చదువుకుంటున్నాను, ఆ బైబిల్ ఒకటి ఉంది, ఆ బైబిల్ నీకు ఇస్తున్నాను తీసుకో అన్నాడంట. అని చెప్పి ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. నీ పిల్లలకి నువ్వు ఆస్తి ఇవ్వచ్చు, నీ పిల్లలకు నువ్వు అంతస్తులు ఇవ్వచ్చు, నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇవ్వచ్చు, నీ బిడ్డల ఆస్తికి కర్తలుగా చేయవచ్చు. ప్రియ తండ్రులారా, ప్రియ తల్లులారా, మీ బిడ్డలకు వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. మీ బిడ్డలకు వాక్యాన్ని ఇచ్చే స్తోమత మీలో ఉందా? వాక్యాన్ని ఇవ్వగల తల్లిగా నీవు ఉన్నావా? వాక్యాన్ని పంచగల తండ్రిగా నీవు ఉన్నావా? ఈ విషయంలో నువ్వు ఓడిపోయావేమో, ఈ విషయంలో నువ్వు తప్పిపోయావేమో, ఈ విషయంలో నువ్వు అపజయం పొంది ఉన్నావేమో. ఈరోజు దావీదుని బట్టి నేను నేర్చుకుని, అయ్యో నా బిడ్డలకు ఆస్తి కాదు ఇవ్వవలసింది, నా బిడ్డలకు ఈ లోకంలో ఉన్న రోగ భాగ్యాలు కాదు, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు కాదు, ఈ లోకంలో ధనధాన్యాలు కాదు, నేను దేవుని వాక్యమును ఇవ్వగలిగితే నా కుమారుడు బ్రతుకుతాడు, దేవుని వాక్యమును ఇవ్వగలిగితే నా కుమారుడు నిత్య జీవంలో ఉంటాడు, దేవుని వాక్యము నా బిడ్డలకు ఇవ్వగలిగితే నా కుమారుడు పరలోకములో ఉంటాడు అని నీ బిడ్డలకు వాక్యాన్ని ఇవ్వగలిగిన తండ్రి వల్లే, వాక్యాన్ని ఇవ్వగల తల్లి వల్లే నువ్వు ఉన్నట్లయితే నీ ఇంటిలో కన్నీళ్లు ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము
యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదవండి. యేసు కన్నీళ్లు విడిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాయబడిందండి? యేసు కన్నీళ్లు విడిచెను. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించినటువంటి లాజరు చనిపోయి ఉన్నాడని యేసు ప్రభుల వారు ఏం చేశారంటే కన్నీళ్లు విడిచెను. దేవుని కుమారుడే కన్నీళ్లు విడిచాడండి. ఆయన ప్రేమించిన కుమారుడు లాజరు, అనిష్టపడిన కుమారుడు లాజరు. లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు కార్చాడు. మార్త అంటుంది, అయ్యా ఇంత ఆలస్యం చేశావేంటయ్యా? నా తమ్ముడు అంటే ఎంత ప్రేమ నీకు తెలుసు కదా. నీవు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించావు కదా, మా ఎడల ఎంతో కృప చూపించావు కదా. నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఏమంటుందండి? నీవిక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. మరి ఎక్కడ ఉన్నాడు నీ తమ్ముడు? ఈ రోజుకి 4 దినములైనది. ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్ముచున్నావా? ఏమంటున్నాడు ప్రభు? చెప్పండి, ఏమంటున్నాడు ప్రభు? నీవు నమ్ముచున్నావా? చెప్పండి, మీరు నమ్ముచున్నారా? మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వు నమ్ముచున్నావా అని అడగండి. అసలు ఒక్కరు అడగలేదు. అడగండి, మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా? ఆర్ యు ట్రస్ట్? ఆర్ యు బిలీవింగ్? నువ్వు నమ్ముచున్నావా? చెప్పాలి. మార్త అంటుంది, ప్రభువా నా తమ్ముడు చనిపోయిన 4 దినాలైంది, కంపు కొడతాడయ్యా, వెళ్ళిపోదా? ప్రభు లాజరు సమాధి యొద్దకు వెళ్ళి మూలుగుచ్చు పరలోకమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ మనుషుల నిమిత్తమై నీ కుమారుడిక భూమి మీద మహిమపరచబడినట్లుగా నా ప్రార్థన ఆలకించు తండ్రి అని చెప్పి లాజరును పేరు పెట్టి పిలిచాడట. ఎప్పుడైతే లాజరును పేరు పెట్టి పిలిచాడో లాజరు సమాధిలో నుంచి బయటికి రాగానే అంటున్నాడు, అతని కట్లు విప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని పిల్లలు, నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. ఈ రాత్రికాల సమయంలో కన్నీటితో విత్తువాడు సంతోషముతో కోత కోస్తాడు. ఈ రాత్రి మీరు దేని గురించి విన్నారు? కన్నీటితో విత్తువాడు సంతోషముతో కోత కోస్తాడు. కన్నీటితో అంటే భారము కలిగి సువార్త ప్రకటిస్తే నూతనమైన ఆత్మలని కోత నువ్వు కోతావు. తల వంచండి, ప్రార్థించుకుందాము. ప్రభువా నీకు వందనాలు, యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా కన్నీటిలో విత్తితే ఆనందముతో కోత కోస్తాము. ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు కన్నీటితో ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేశాడు. కుమారుడు క్రీస్తు యేసు కన్నీటితో ప్రార్థన చేయగా జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. తండ్రి నైనా ఈ కుటుంబంలో కూడా అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఈ కుటుంబంలో మేలులు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సురేష్ ప్రయాణాల్లో, రామకృష్ణ ప్రయాణాల్లో తోడై ఉండండి. సురేష్ ఉద్యోగములు, రామకృష్ణ ఉద్యోగములు చక్కగా నెరవేర్చి ప్రభువా వారికి సంతోషమును ఉద్యోగమును బట్టి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చిన భార్యలు, వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి నైనా, దీవెనకరముగా ఉంచండి ప్రభువా. ఒక జక్కయ్య గృహం వలె గృహాన్ని మార్చు తండ్రి. జక్కయ్య గృహమునకు రక్షణ వచ్చింది, జక్కయ్య ఇంటిలో రక్షణ ఉన్నది, జక్కయ్య ఇంటిలో వాక్యం ఉన్నది, జక్కయ్య ఇంటిలో వెలుగు ఉన్నది, జక్కయ్య ఇంటిలో పరలోకమే ఉన్నది. ఈ గృహములో కూడా అట్టి ధన్యతలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగైనా ప్రభు స్వప్నాన్ని బట్టి, పద్మాన్ని బట్టి వందనాలు. సంఘ ఆరాధనలో ప్రభు నమ్మకముగా ఉన్నారు, నెల విశ్వాసముతో ఉన్నారు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ
విడుదల కలుగునట్లు, నాన్న సురేష్కి విడుదల కలుగునట్లు, రామకృష్ణుని సన్నిధానంలో ఎదుగునట్లుగా వారిని దర్శించమని అడుగుతున్నాను. మా ప్రియ తల్లి మేరీ గారిని బట్టి వందనాలు ప్రభువా. బిడ్డలను బట్టి ఆరోగ్యము, బలమును, దీర్ఘాయువును అనుగ్రహించండి. చేరవచ్చిన విశ్వాసులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన ప్రియ ప్రాంతం అంతటిని దీవించండి, ఆశ్రయించండి. ఈ కూడిక ద్వారా నేను ఈ ప్రాంతంలో కార్యాలు జరిగించండి, మేలులతో నింపండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. ప్రభా సురేష్ వారి యొక్క సోదరిమణులను వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి. వారి భర్తలను, వారి బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. వారు చేస్తున్న పనులకు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని ఆశీర్వాదములు, దీవెనలు కూడిక ఏర్పాటు చేస్తున్న కుటుంబాలకును చేరువచ్చి మనందరికీ నీ ప్రాంతానికి సదాకాలము తోడైనను గాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి జయం. ప్రభు యేసు రక్తం మనకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనమును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చున్నాము, పలహారం తీసుకుని వెళ్దాము. మరి రేపు ఇక్కడ ప్రార్థన ఉంటుందా? ఉదయం అక్కడ